రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ధర్నా ఏదైతే దిగారో ఈరోజు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇంటిని కూడా ముట్టడించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా ఇక్కడ ఎమ్మెల్యే ఇంటిని మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటిని ముట్టడించే ప్రయత్నంలోని పోలీసులు మాత్రం వారిని అడ్డుకుంటున్నారు. నా వెనకాల చూస్తున్నట్లయితే వెనక స్క్రీన్లోని వారు ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా పోలీసులు మాత్రం వారిని అసలు రానిచ్చే పరిస్థితులు అయితే లేవు. కానీ అంగన్వాడీ వర్కర్లు మాత్రం పట్టిందే పట్టు, మేము అసలు వెనక్కి తగ్గేది లేదంటూ వారంతా కూడాను ఈరోజు ఈ ధర్నాకు రావడం కూడా జరిగింది. చూసుకున్నట్లయితే కనుక పోలీసులు వారి యొక్క విధి నిర్వహణలో భాగంగానే వారిని అడ్డుకోవడం అయితే జరుగుతుంది. కానీ శాంతియుతంగా వారు ఇప్పటివరకు చేసినటువంటి ఈ సమ్మె ఏదైతే ఉందో ఈ సమ్మెను మాత్రం వారు అసలు మంత్రి గారి ఇంటి వద్దకు వెళ్ళి అక్కడ ఇంటి ముందు కూర్చొని బయటించి మరి అక్కడ మేము నిరసన తెలియజేస్తాం, మా యొక్క విన్నపాన్ని ఆయనకు అందజేస్తామని వీరంతా పట్టుబట్టినప్పటికి కూడా పోలీసులు మాత్రం వారిని విడిచిపెట్టే పరిస్థితులు అయితే ఇక్కడ కనిపించడం లేదు. అయినప్పటికీ కూడా వారు ఇప్పటివరకు శాంతియుతంగా చేసి వారి యొక్క పేషెన్సీ కోల్పోయి ఇప్పుడు వారు ముందుకు రావడం అయితే జరిగింది. అయితే చూసుకున్నట్లయితే కనుక ఈ తోపులాట్లోనే చాలామంది స్వల్ప గాయాలు కూడా అయినట్టుగా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తే కనుక వాతావరణం అంతా చాలా వేడిగా ఉంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది సార్? తేజ గారు, అసలు ఏంటి అసలు ఇప్పటివరకు మీరు ఇంత శాంతియుతంగా చేశారు కదా, ఇప్పుడు ఎందుకు మరి ఇలా? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల తాలూకా సమస్యలు పరిష్కారం చేయకుండా నిన్న చర్చల్లో కూడా మొండిగా వేతనాలు పెంచమని చెప్పడంతో ఈరోజు అన్ని ఎమ్మెల్యేలు మంత్రి తాలూకా నివాసాలు ముట్టడించాలని చెప్పి యూనియన్ ఇచ్చిన పిలుపులో భాగంగా రావడం జరిగింది. ఉదయం నుండి కూడా ఇక్కడ అంగన్వాడీలు గారా శ్రీకాకుళం 2 మండలాలకు సంబంధించిన వాళ్ళు వందలాది మంది ఇక్కడ ఉన్నా సరే రెవెన్యూ మంత్రి గారు ఇక్కడికి వచ్చి మాట్లాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి వినతి పత్రం అందించడానికి వచ్చిన మీరు ఈ రోజు ఎందుకు ఇలా ఆందోళన చేస్తారు? మేము ముట్టడించడానికే వచ్చామంటే ఆయన నేరుగా వచ్చి మాట్లాడి సమాధానం చెప్పాలంటున్నాం. ఎందుకంటే కీలకంగా రెవెన్యూ మంత్రిగా ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా అంగన్వాడీ సమస్య పరిష్కారం చూపాలని చెప్పి ఆయన దృష్టిలో పెట్టడానికి ఇప్పుడు వచ్చిన అధికారులు మీకు ఏమని సమాధానం చెప్పడం జరిగింది? అధికారులు అయితే కనీసం ఆయనకి నేరుగా మాట్లాడి ఆయన రప్పించే ప్రయత్నం చేయడానికి కూడా వాళ్ళు ఎటువంటి హామీ ఇవ్వకపోవడంతో ఆ నివాసంలో ఎప్పుడొస్తే అప్పటి వరకు కూర్చున్నా అని చెప్పి ముందుకెళ్తే పోలీసులు అడ్డుకోవడం జరిగింది. అది కామ్రేడ్స్. అసలు మంత్రి గారు లోపల ఉన్నారా లేదా? ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మంత్రి గారు లేనట్లుగానే ఉంది ఇక్కడ పరిస్థితి. మంత్రి గారు ఇక్కడ లేరు. క్యాంప్ ఆఫీసులు అయినప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులు ఉంటారు, ప్రభుత్వం పర్సనల్ సెక్రటరీస్ ఉంటారు. వాళ్ళైనా వచ్చి మేము అధికారులు మంత్రి గారితో మాట్లాడతాం, మీ కాన్ఫరెన్స్లో మాట్లాడిస్తామనే హామీ ఇచ్చిన పరిస్థితి కూడా లేదు. అలా కాకుండా నిర్లక్ష్యంగా మాట్లాడి వెళ్ళిపోవడం అన్నటువంటిది పద్ధతి కాదు. అంగన్వాడీలు ఆకలి మంటలతో ఉన్నారు. 1,10,000 మంది ఆకలి మంటలను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెడుతుంది. సరైనటువంటి పద్ధతి కాదు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరిక జారీ చేస్తారు. ఇప్పుడు మీరు తోపులాటకి ఎందుకు పాల్పడుతున్నారు? అసలు మంత్రి గారి ఇంటి వద్దకు వెళ్ళి మీరు నిరసన చేయాలనుకుంటున్నారా? మంత్రి గారిని ఇక్కడ లేరని చెప్తున్నారు. లేరని కారణం చేత ఎవరో వచ్చి మాకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు పియ్య గారు అయితే సమాధానం చెప్పారు. చెప్పిన తర్వాత కానీ కనీసం మేము ఇంతమంది వచ్చామని మాకు తెలుస్తుంది. మేము వచ్చేదాకా మేము ఉంటాము. కనీసం క్యాంపస్ ఆఫీస్ వరకు వెళ్తామంటే ఈ పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ పోలీసులు అడ్డుకోవడం కూడా చాలా అన్యాయం. అది కూడా ఇక్కడ ఇంతమంది లేడీస్ ఉంటే లేడీకి పోలీసులు 4-5 ఉన్నారు. అందరూ మా జెంట్స్ ఉన్నారు. మమ్మల్ని ఆడవాళ్ళని మా ఆడ పోలీసులు చూడాలి కానీ మగవాళ్ళు రావడం పద్ధతి కాదు. అలా చెప్తే ఈ పోలీసులు ఆడ పోలీసులు పిలిచారు. జెంట్స్ పోలీసులు అన్యాయం. ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గం చేస్తుంది. మగవాళ్ళ పోలీసులు పెట్ట అన్యాయం. ఆడవాళ్ళకి ఆడవాళ్ళ పోలీసులు పెట్టాలి. పిలిచిన తక్కువ పట్టుకుని వచ్చారు ఈ పోలీసులు. ఇంతవరకు ఈ మగవాళ్ళతోనే మేము ఫైటింగ్ చేయడం జరిగింది. మా కనీసం వచ్చి సమాధానం చెప్పాలి. వాళ్ళ అబ్బాయి ఉన్నారు కదా, అబ్బాయిలో సమాధానం చెప్పాలని మేము ప్రభుత్వం కోరుకుంటున్నాం. ఎంతమంది మహిళలు ఉన్నప్పుడు అంతమంది మహిళా పోలీస్ సిబ్బందిని అసలు రప్పించాలంటారా? తప్పకుండా మహిళలను అరెస్ట్ చేయడానికి కానీ మహిళలను అడ్డుకోవడానికి కానీ ఏదైనా సరే మహిళా పోలీసులు ఉండాలి. కానీ మన పోలీసులతో వాళ్ళు అడ్డుకోవడం అన్నటువంటిది చాలా దుర్మార్గము. ఇది పద్ధతి అయినటువంటిది కాదు. పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి ఉద్యమాల నిర్బంధం ప్రయోగించాలని చూస్తుంది. ఇది కుదిరే పని కాదు. నిర్బంధాలు ప్రయోగిస్తే మరింత ఉవ్వెత్తున ఉద్యమాలు ఉగిసిపడతాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాలని ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తారు. చూసుకున్నట్లయితే కనుక ఇప్పటి వరకు శాంతియుతంగా చేసినటువంటి అంగన్వాడీలు ఎవరైతే ఉన్నారో ఈ నిరవధిక సమ్మె అసలు మంత్రి గారి ఇంటి వద్దకు వెళ్ళి మంత్రి గారి ఇంటి ముందు మేము ధర్నా చేసుకునే అవకాశం కల్పించమని వారు ప్రాధాయపడుతున్నప్పుడు కూడా పోలీసు వారు మాత్రం వారిని అదుపు చేసి వారిని ముందుకు పోయే ప్రసక్తి అసలు లేదు అని చెప్పి అక్కడే వారిని అడ్డగించడం అయితే జరుగుతుంది. వారి కోరికంతా ఒకటే, పోలీసు వారితో వారు చెప్పేది అయితే మాత్రం మంత్రి గారి నివాసం ఎదురుగా మేము కూర్చొని మా యొక్క వినతిపత్రాన్ని అందజేద్దాం అనుకుంటున్నాం. కానీ మంత్రి ఇప్పటివరకు స్పందించలేదు. అలాగే వచ్చినటువంటి అధికారులు కూడాను మంత్రి గారు లోపల లేరని చెప్పి మాట తప్పించుకుని వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. అయితే మంత్రి గారు వచ్చేంత వరకు మాత్రం మేము సమ్మె విరమించుకునేది లేదు, ఇక్కడి నుంచి కదిలేది లేదని మాత్రం అంగన్వాడీ కార్యకర్తలు అలాగే వారికి మద్దతు తెలిపినటువంటి సిటియు నాయకులు కూడాను చెప్పడం జరిగింది. రెవెన్యూ మంత్రి ఆవాసం నుంచి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.